నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన అత్యంత పవిత్రమైన ఒక ఇతిహాసంలోకి ఈరోజు మనం అడుగుబెట్టబోతున్నాం. రామాయణం. ఈ పేరు వినగానే మనలో తెలియని ఒక ప్రశాంతత, అపారమైన భక్తిభావం కలుగుతాయి కదూ. మరి ఆలస్యమెందుకు? ఈ అద్భుతమైన మహాకావ్యం వెనుక ఉన్న లోతైన భావాలను, అసలు కథను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. రామాయణం అనేది కేవలం ఏదో ఒక పాత కథ కాదు. అసలు ధర్మం అంటే ఏమిటి, నిస్వార్థమైన భక్తి ఎలా ఉంటుంది, అలాగే వెలుగు చీకటి అంటే మంచి చెడుల మధ్య ఎప్పటికీ కొనసాగే పోరాటం ఎలాంటిది, ఇవన్నీ మనకు కళ్ళు కట్టినట్లు చూపిస్తుంది ఈ ఇతిహాసం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మహాకావ్యం అప్పటి కాలానికే కాదు, ఇప్పటి మన జీవితాలకు కూడా ఎన్నో లోతైన సత్యాలను చెబుతుంది. అదేంటో రాబోయే ఘట్టాల్లో మనమే స్వయంగా చూద్దాం. ఈ మహాకావ్యాన్ని మనం మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి మొత్తం కథను ఒక 5 ముఖ్యమైన అధ్యాయాలుగా విభజించుకున్నాం. అవేంటంటే దివ్యజననం మరియు రాజవివాహం, అరణ్యవాసం మరియు అపహరణ, ఆ తర్వాత హనుమంతుడు మరియు లంకాదహనం, ఇక వీరోచితమైన లంకా సంగ్రామం, చివరగా పట్టాభిషేకం మరియు పరమసత్యం. ఈ క్రమంలోనే మన ప్రయాణం సాగుతుంది. సరే, ఇక మనం మొదటి అధ్యాయంలోకి అడుగుపెడతాం. దివ్యజననం మరియు రాజవివాహం. ఇక్కడే సమస్త జగత్తుకు ఒక అద్భుతమైన దివ్య వెలుగు పరిచయమవుతుంది. అసలు రామజననం అంటే దశరథ మహారాజుకు ఒక కుమారుడు పుట్టాడు అని మాత్రమే కాదు. ప్రపంచంలో ధర్మం దారి తప్పుతున్నప్పుడు తిరిగి ఒక క్రమాన్ని, శాంతిని స్థాపించడానికి సాక్షాత్తు ఆ దేవుడే తీసుకున్న దివ్య అవతారం శ్రీరాముడు. అంటే అంతా చీకటిమయమైపోతున్న సమయంలో ఒక స్వచ్ఛమైన వెలుగు ప్రవేశించింది అన్నమాట. ఈ పుట్టుకతోనే భూమిపై ఒక గొప్ప శాంతికి పునాది పడింది. ఇక సీతా స్వయంవరం ఘట్టానికి వస్తే అక్కడో అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఒకవైపు ఎవరూ కనీసం కదల్చలేని శివుని మహాధనుస్సుంటే, మరోవైపు దానిని అవలీలగా ఎత్తి విరిచేసిన శ్రీరాముని దివ్యమైన బలముంది. ఈ ఒక్క సంఘటన శ్రీరాముడి శౌర్యాన్ని చూపించడమే కాకుండా సీతారాముల విడదీయరాని పవిత్ర బంధానికి నాంది పలికింది. నిజంగా అదొక అద్భుతమైన క్షణం. అయితే ఇక్కడ మనకొక ప్రశ్న రాకమానదు. అంతా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతున్న ఈ సమయంలో విధి ఒకవేళ భయంకరమైన చీకటి మార్గాన్ని రాసిపెట్టి ఉంటే ఈ శాంతి ఎంతకాలం నిలుస్తుంది? పగలు తరువాత రాత్రి రావడం ఎంత సహజమో, రాబోయే ఆ పెద్ద విషాదం కోసం మన కథ ఇప్పుడు సిద్ధమవుతోంది. ఈ సంతోషాల నుండి మనం ఇప్పుడు 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అదే అరణ్యవాసం మరియు అపహరణ. ఇక్కడి నుంచే కథలో విషాదం, ఉత్కంఠత మొదలవుతాయి. ఈ ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి గమనిద్దాం. రేపు సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన శ్రీరాముడు కేవలం తండ్రి ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసానికి సిద్ధమయ్యాడు. అలా దట్టమైన భయంకరమైన దండకారణ్యంలోకి సీతారామలక్ష్మణులు అడుగుపెట్టారు. ఆ తర్వాతేమైంది? సడన్గా ఆకర్షించే ఒక మాయాలేడి రాక, దాన్ని అనుసరించి వెళ్లడం, చివరగా ఎవరూ ఊహించని అత్యంత విషాదకరమైన సీతాపహరణం. ఒక్కొక్క అడుగు వారిని చీకటివైపు ఎలా నడిపించిందో ఈ సంఘటనలు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఎక్కడైతే కళ్ళు చెదిరే వెలుగుంటుందో అక్కడ నీడలు దాడి చేయడానికి వేచి ఉంటాయి. ఈ మాటలు ఎంత లోతైనవో ఒక్కసారి ఆలోచించండి. సీతమ్మ అపహరణతో రాముని జీవితంలో ఒక భయంకరమైన చీకటి అలుముకుంది. రావణుని మోసం వల్ల శ్రీరాముడు అంతులేని దుఃఖంలోకి కూరుకుపోయాడు. అసలు ధర్మమే మూర్తిభవించిన రాముడికే ఇంతటి కష్టం రావడం అనేది ఈ ఇతిహాసంలోని తీవ్రతను మనకు స్పష్టంగా తెలియచేస్తుంది కదూ. అసలు సీతమ్మ జాడ ఎక్కడా లేదు, అంతా శూన్యం. మరిప్పుడేంటి? భూమి సరిహద్దులను సైతం దాటేసి రాక్షస లోకంలోకి ప్రవేశించి సీతమ్మను వెతికి తీసుకురాగల ఆ ఊహించని శక్తి ఎవరికుంది? ఈ ప్రశ్నే మన కథను మరో అద్భుతమైన మలుపు తిప్పుతుంది. ఆ శక్తి మరెవరో కాదు. అవును, మన 3వ అధ్యాయం భక్తికి, అపారమైన శక్తికి మారుపేరైన హనుమంతుని ప్రవేశం. ఇక్కడి నుండి కథలోని ఉత్సాహం తారస్థాయికి చేరుకుంటుంది. హనుమంతుని ఈ అద్భుత ప్రయాణంలో ప్రధానంగా 4 ఘట్టాలున్నాయి. మొదట, సముద్రతీరంలో తనలో ఉన్న అనంతమైన దివ్యశక్తిని మేల్కొల్పడం. రెండవది, ఆ అపారమైన సముద్రాన్ని దాటుతూ లంకవైపు చేసిన ఆ మహాలంఘనం. మూడవది, అశోకవనంలో తీవ్ర విషాదంలో ఉన్న సీతమ్మను చూసి రాముని ఉంగరాన్నిచ్చి ఆమెలో తిరిగి ఆశను నింపడం. ఇక 4వది, అత్యంత ఉగ్రమైనది, లంకా దహనం. అచంచలమైన భక్తి,
అనంతమైన శక్తిగా ఎలా మారుతుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు కదా. ఇక్కడ మనం ఒక అద్భుతమైన మార్పును గమనించాలి. హనుమంతుని రాకతో సీతమ్మ గుండెల్లో తిరిగి ఆశ చిగురించింది. శ్రీరాముని దివ్య సందేశం ఆమెకు చేరింది. అదే సమయంలో అసలు తనెనెవ్వరూ ఏమీ చెయ్యలేరు అనుకున్న ఆ రావణుని గుండెల్లో భయం మొదలైంది. ఆ దుష్ట రాజ్యం దహించబడింది. చూశారా, ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ధర్మం సాధించిన తొలి విజయం. సరే, హనుమంతుడు తిరిగి వచ్చాడు, రాముడి సందేశం సీతమ్మకు చేరింది. కాని ఇక్కడ మళ్ళీ మన ముందు ఒక అసాధ్యమైన సవాలు నిలిచింది. కేవలం రాళ్ళు చెట్లు మాత్రమే ఆయుధాలుగా ఉన్న వానర సైన్యం ఆ అంతులేని సముద్రాన్ని దాటి రాక్షస సైన్యంతో అంతిమ యుద్ధాన్ని అసలు ఎలా చేయగలదు? వినడానికే అసాధ్యంగా అనిపిస్తున్న ఈ సవాలుకు సమాధానమే మన తరువాతి ఘట్టం. ఇప్పుడు మనం ఈ మహాకావ్యంలో అత్యంత ఉత్కంఠభరితమైన క్లైమాక్స్కు చేరుకున్నాం. అదే రామరావణ యుద్ధం, మహాలంకా సంగ్రామం. ధర్మం ప్రయాణాన్ని ఏ సముద్రమో ఆపలేదు. ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో కదా. శ్రీరాముని పట్ల వానరులకున్న భక్తి, ధర్మం పట్ల వాళ్లకున్న నిబద్ధత కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. సముద్రం మీద రామసేతు నిర్మాణమనేది కేవలం ఒక రాతి వంతెన కాదు, అది భక్తికి, కర్తవ్య దీక్షకు ఉన్న శక్తికి ఒక గొప్ప నిదర్శనం. సరిగ్గా ఆ వంతెన ద్వారానే ధర్మం నేరుగా లంకలోకి ప్రవేశించింది. ఇక యుద్ధరంగంలోకి అడుగుపెట్టగానే మనకొక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఒకవైపు కళ్ళు మూసుకుపోయేలా చేసే రాక్షస రాజు రావణుని అహంకారం, మూర్ఖత్వం. మరొకవైపు ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఎన్నటికీ చెరగని శ్రీరాముని తిరుగులేని ధర్మం. ఈ రెండు శక్తుల మధ్య జరిగే ఘర్షణే బహుశా ఈ భూమండలం మునుపెన్నడూ చూడని మహాసంగ్రామం. యుద్ధం తారాస్థాయికి చేరుకింది. అస్త్రశస్త్రాల ధాటికి భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. చివరగా ఏమైంది? శ్రీరాముని బ్రహ్మాస్త్ర ప్రయోగంతో అధర్మానికి ప్రతీకైన ఆ దశకంఠుడు నేలకురిగాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, దుష్టత్వంపై ధర్మం సాధించిన అంతిమ విజయం. ప్రపంచాన్ని కమ్మేసిన చీకటి పూర్తిగా తొలగిపోయి మళ్లీ వెలుగు ఉదయించిన అద్భుత క్షణమిది. ఆ మహాయుద్ధం ముగిసింది. ఇప్పుడు మనం ఒక ప్రశాంతమైన, భక్తితో నిండిన చివరి అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. రామాయణ మహాకావ్యపు అద్భుతమైన ముగింపు ఇదే: పట్టాభిషేకం మరియు పరమసత్యం. రామరాజ్యోదయం ఎంత అందంగా జరిగిందో చూడండి. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు సీతారాములు తిరిగి రావడం, ఆ తర్వాత జరిగిన అత్యంత పవిత్రమైన రామపట్టాభిషేకం నిజంగా దృశ్యం వర్ణనాతీతం. ఒక ధర్మబద్ధమైన రాజు కిరీటం ధరించడంతో కేవలం ఒక రాజ్యానికే కాదు, యావత్ విశ్వానికి తిరిగి సమతుల్యత ఏర్పడింది. ఆ క్షణం అయోధ్యలో జరిగిన సంబరం ప్రతి ఒక్కరి హృదయంలో ఆనందాన్ని నింపేసింది. ఇదంతా చూశాక రామాయణం యొక్క అసలైన పరమార్థమేంటంటే, నిజమైన విజయమంటే కేవలం బయట ఉన్న శత్రువులను లేదా రాక్షసులను ఓడించటం మాత్రమే కాదు, మన అంతరంగంలో ఉన్న చీకటిని పారద్రోలి మన హృదయాలలోని ధర్మాన్ని నిలబెట్టుకోవడం, దానిని గౌరవించడం. ఇదే మానవాళికి రామాయణమిస్తున్న అతి గొప్ప సందేశం. చివరగా ఒక లోతైన ఆలోచనతో మన ప్రయాణాన్ని ముగిద్దాం. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ ఈనాటికి మనకు ఎందుకు అంతగా కనెక్ట్ అవుతుంది? ఎందుకంటే అందులోని ధర్మం ఎప్పటికీ సజీవమే కాబట్టి. మరి మన దైనందిన జీవిత ప్రయాణంలో మన ఎదురుగా ఎన్ని సవాళ్లున్నా ఆ ధర్మమనే వెలుగును నిలబెట్టడానికి మనం ఎటువంటి మార్గాన్ని ఎంచుకుంటాము? ఈ లోతైన ప్రశ్నను మనకే వదిలిపెడుతోంది మహాకావ్యం. ఈ అద్భుతమైన విశ్లేషణ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీరాముని దివ్య చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి లాక్టోస్ వరల్డ్.